సీజన్ 10 బజ్జు హోస్ట్ వచ్చేసి శివాజీ గారు, సీజన్ 11 బజ్జు హోస్ట్ వచ్చేసి ఆర్జే చరణ్. ఇది ఫిక్స్ అయిపోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి 100K ఫ్యామిలీ పూర్తవ్వాలి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2 గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. నాకు నిన్నటి ఎపిసోడ్ కంటే ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. నిన్న మిథిలేష్, ఈరోజు ఆర్జే చరణ్ ఇద్దరు అదరగొట్టాడు. ఆ ఆర్జే చరణ్కి నాకు తెలిసి బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ ఆర్జే చరణ్ స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే 26 ఇయర్స్ అతనికి అదరగొట్టాడు. జడ్జెస్ అందరినీ స్టేజ్ మీదకి రప్పించాడు. వాళ్ళతో పాటు డ్యాన్స్ వేశాడు, ఇంటర్వ్యూ చేశాడు. వాళ్ళ దగ్గర 3 గ్రీన్స్ సంపాదించుకొని టాప్ 15లోకి అడుగు పెట్టేశాడు. అతను వస్తూనే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. నేను బిగ్ బాస్కి వెళ్ళడమే కాదు, విన్ అవ్వడమే కాదు, నెక్స్ట్ ఏదైతే బజ్జు హోస్ట్గా శివాజీ గారిని తీసి నేను ఉండాలి, ఎవరైతే ఎలిమినేట్ అయ్యి వస్తారో వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేయాలి, రోస్ట్ చేయాలి అని డైరెక్ట్గా చెప్పేశాడు. అంటే అంత కాన్ఫిడెంట్ ఉంది అతనికి. నేను బిగ్ బాస్కి వెళ్తా, ఆ తర్వాత బజ్జు హోస్ట్ కూడా నేనే చేస్తా అన్నట్టు చాలా బాగా మాట్లాడాడు. ఎక్కడ తడబడలేదు. వాళ్ళు ఏదన్నా ఒక పాయింట్ ఇచ్చి దీని మీద మాట్లాడు అంటే టకటకా అని మాట్లాడేశాడు. ఇంటర్వ్యూ చేయంటే అప్పటికీ చేశాడు. స్పాట్లోనే అన్ని డిజైన్ చేసుకొని చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. కొంతమంది ఏదన్నా అనుకోవచ్చు ఇది స్క్రిప్ట్ ఏమో, ఎందుకంటే శ్రీముఖి డైలాగ్ చెప్తానే ఇతను వీళ్ళిద్దరూ కలిపి ఒకేసారి డైలాగ్ చెప్పారు, డ్యాన్స్ కూడా ఒకేలాగా వేశారు, ముందుగానే ప్రిపేర్ అయ్యారా అని. దాని గురించి తెలియదు కానీ ఇతను చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాడు. చాలా బాగా మాట్లాడాడు. ముఖ్యంగా బిందు మాధవ్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాడు. ఒకసారి మాస్క్ మ్యాన్ ఏదైతే ఫస్ట్ సీజన్లో వచ్చాడో నా వైపు నేను కొట్టాను అన్న దానికి అందరూ పగబెట్టారు మాస్క్ మ్యాన్ మీద, అలా ఎలా కొడతామని. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సీజన్లో కూడా ఎవరన్నా ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళని బిందు మాధవ్ గారు పట్టుకొని నువ్వు ఇలా మాట్లాడు, అందుకే నేను రెడ్ ఇస్తా అంటారు. ఈరోజు ఆర్జే చరణ్ అలాగే అమన్ ఇద్దరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు, కానీ వాళ్ళు తెలివిగా తప్పించుకునేశారు. ఇప్పుడు ఇతను కూడా నీ గర్ల్ ఫ్రెండ్కి తనలాగా ఉండేదానికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని ఆర్జే చరణ్ అడిగితే అందుకే కదా వదిలేశాను, ఇప్పుడు తనలాగే ఉంటుంది, బ్రేకప్ అయిపోయింది అని చెప్పాడు. చూడండి, అప్పుడు ఇంకా భలే అనిపించింది నాకైతే. చాలా ఈజీగా డీల్ చేశాడు. లేకుంటే అది కొంచెం సీరియస్ అయ్యి బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చే అవకాశం కూడా ఉండేది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అక్షయ్. ఇతను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ చేస్తూ ఉంటాడు, మీరు చూసే ఉంటారు. ఇతన్ని సెలెక్ట్ చేసి తీసుకునిందే ఇతన్ని రోస్ట్ చేయడానికి అని జడ్జెస్ నాకు అనిపించింది చూస్తూనే. వచ్చిన వెంటనే చిరాక్తోనే ఉన్నారు జడ్జెస్. ఇతను ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చాడో అప్పటి నుంచి ఇతన్ని మాట్లాడనివ్వకుండా ఏదన్నా చిన్న చెప్పినా అదెలా ఇదెలా అన్నట్టే మాట్లాడారు. నీకేమొచ్చో చెప్పు అన్నారు. నేను ఇలా రోస్ట్ చేస్తూ ఉంటా, సరే మమ్మల్ని అందరినీ రోస్ట్ చేయన్నారు. అతను ఏదో రోస్ట్ చేసే ట్రై చేశాడు, కానీ మాకేమనిపించలేదు ఇది రోస్ట్ అంటారా, ఇది రోస్టే కాదు అని. ఆ తర్వాత నీకు ఇంకో 2 మినిట్స్ టైం ఇస్తాం, నువ్వేదో ఒకటి చేసి చూపించు, నీలో ఏదో టాలెంట్ ఉంటే అన్నారు. అది కుదరలేదు. ఆ తర్వాత చాలా సీరియస్ ఆర్గ్యుమెంటే అయింది. ఇది మనకు చూపించింది ఒక 5 మినిట్స్ అయినా అక్కడ వాళ్ళకి 40 మినిట్స్ వరకు అయితే జరిగిందంట. చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, చాలా కట్ చేసేసారు. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఏదైతే చూపించారో ఇతన్ని తీసుకునేదే వీళ్ళు, నువ్వు బయట అందరినీ రోస్ట్ చేస్తుంటావు కదా, నీకు ఎలా ఉంటుందో రోస్టింగ్ చూపిస్తాము అని అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి తీసుకొని అతన్ని రోస్ట్ చేసి బయటికి పోరా అనేంతవరకు వచ్చారు. ముగ్గురు జడ్జెస్ శ్రీముఖితో పాటు చాలా సీరియస్గా అయితే ఇతని మీద ఇచ్చేశారు. బాగా రోస్ట్ చేసి బయటికి పంపించేశారు ఇతన్ని. అయితే ఇతను ఎందుకు పోయానరా అనుకుని ఉంటాడు. ఇప్పుడు బయటకు వచ్చి ఏదో ఇంటర్వ్యూ కానీ వీడియోస్ కానీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా అదే చెప్పాడు, ఇప్పుడు బయటకు పోయి మన మీద రోస్ట్ చేస్తాడు అని. ఇప్పుడు అదే చేస్తున్నాడు. మొన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు వీళ్ళందరినీ రోస్ట్ చేస్తూ. బిందు మాధవ్ నాకు తెలీదు, నవదీప్ ఏం చేశాడు ఇలా.